మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నేటి నుంచి పత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలి వస్తుండటంతో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచే ఆస్తమా రోగులు వేల సంఖ్యలో వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో వేచి ఉన్నారు. ముందుగానే క్యూ లైన్లో నిలబడి టోకెన్లు తీసుకుంటున్నారు. కాగా చేప ప్రసాదం తయారీకి ముందు ఆనవాయితీగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆదివారం దూద్పౌలిలోని బత్తిని ఇంట్లో నిర్వహించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సతీమణి సంధ్యారాణి పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి 9 గంటలకు మొదలై మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు. 16 కౌంటర్లలో ఆస్తమా రోగులకు టోకెన్లు ఇచ్చి 35 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 2 కౌంటర్లను వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు, తాగునీరు, హెల్త్ క్యాంప్స్, భద్రతా పరంగా ఎక్కడ ఎలాంటి లోపం తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీ కోసం అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. గతేడాది 1,00,000 మంది చేప పిల్లలను పంపిణీ చేయగా ఈసారి అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 2 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసి పంపిణీ కేంద్రానికి తరలించారు. ఒక్క చేప పిల్లను 40 రూపాయలకి అమ్ముతారు. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం నుంచే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు.